అవతార్ 2లో కనిపించే నీళ్ల ప్రపంచం నిజంగా సముద్రం కాదు, స్టూడియోలో కంప్యూటర్తో నిర్మించిన డిజిటల్ ఓషన్. ప్రతి అల, ప్రతి బుడగ ఫిజిక్స్ బేస్డ్ విఎఫ్ఎక్స్ సిమ్యులేషన్ ద్వారా న్యాచురల్గా జనరేట్ అవుతుంది. నటులు నీళ్లలో నటిస్తున్నట్టు కనిపించినా వాస్తవానికి మోషన్ క్యాప్చర్ సూట్స్ వేసుకుని డ్రై స్టేజ్లో కదులుతారు. ఆ మూవ్మెంట్స్ రియల్ టైంలో క్యాప్చర్ అయి డిజిటల్ క్యారెక్టర్స్కి మ్యాప్ అవుతాయి. శరీరంపై ఉన్న వందల సెన్సార్లు ప్రతి చిన్న కదలికను కూడా ట్రాక్ చేస్తాయి. ఈ డేటా వెంటనే కంప్యూటర్కి వెళ్లి నావీ పాత్రల మోషన్గా మారుతుంది. ముఖంపై పెట్టిన హెడ్ రిగ్ కెమెరాస్ లిప్స్, ఐజ్లోని మైక్రో మూవ్మెంట్స్ని కూడా క్యాప్చర్ చేస్తాయి. ఫేషియల్ యానిమేషన్ సాఫ్ట్వేర్ వాటిని సీజీఐ ముఖానికి న్యాచురల్ ఎక్స్ప్రెషన్గా మార్చుతుంది. డైరెక్టర్ ఖాళీ స్టేజ్లో ఉన్న వర్చువల్ కెమెరా స్క్రీన్లో పూర్తి సీజీఐ వరల్డ్ కనిపిస్తుంది. రియల్ టైం రెండరింగ్ వల్ల కెమెరా ఫ్రేమింగ్ షూటింగ్ టైంలోనే నిర్ణయించవచ్చు. నావీ శరీరం సహజంగా కదలడానికి డిజిటల్ స్కెలిటన్ మీద మసిల్ సిమ్యులేషన్ పనిచేస్తుంది. మసిల్స్ ఎలా పుల్లవుతాయో ఫిజిక్స్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేస్తారు. నీళ్ల సీన్స్ కోసం పెద్ద వాటర్ ట్యాంక్లో అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ వాడతారు. స్పెషల్ కెమెరాస్ డిస్టార్షన్ లేకుండా నటుల కదలికలను ట్రాక్ చేస్తాయి. నీళ్ల మీద లైట్స్ రిఫ్లెక్షన్స్ మోషన్ క్యాప్చర్కి ఇబ్బంది చేయకుండా సర్ఫేస్ మీద ఫ్లోటింగ్ బాల్స్ పెడతారు. ఇలా క్లీన్ మోషన్ డేటా క్యాప్చర్ అవుతుంది. నీరు కదిలినప్పుడు వచ్చే రిపుల్స్, స్ప్లాషెస్ అన్నీ ఫ్లూయిడ్ సిమ్యులేషన్ ద్వారా క్యాల్కులేట్ అవుతాయి. ప్రతి స్ప్లాష్ ఫిజిక్స్ రూల్స్ ఆధారంగా రియలిస్టిక్గా కనిపిస్తుంది. నీళ్లలో డిస్టార్షన్ తగ్గించడానికి ఇన్ఫ్రారెడ్ ట్రాకింగ్ సిస్టమ్ వాడతారు. విజిబుల్ లైట్ కాకుండా ఐఆర్తో మోషన్ క్యాప్చర్ చేసి యాక్యురసీ పెంచుతారు. ఎగిరే జీవులపై పడే వర్షం పార్టికల్ సిమ్యులేషన్తో తయారవుతుంది. ప్రతి నీటి బొట్టు రెక్కలతో ఇంటరాక్ట్ అయ్యేలా సిమ్యులేట్ చేస్తారు. వెనక పక్కన సూపర్ కంప్యూటర్స్ వేల ఫ్రేమ్స్ రెండర్ చేస్తాయి. ప్రతి లైట్ రేని క్యాలిక్యులేట్ చేసి ఫోటోరియల్ అవుట్పుట్ ఇస్తారు. నావీ శరీరంలో కాంతి లోపలికి వెళ్లేలా సబ్ సర్ఫేస్ సాకరింగ్ వాడతారు. ఇది శరీరానికి డెప్త్ మరియు రియలిజం ఇస్తుంది. ముఖభావాలను సాల్వ్ చేయడానికి ఫేషియల్ యానిమేషన్ అల్గరిథమ్స్ వాడతారు. హ్యూమన్ మోషన్ని సీజీఐ ముఖానికి యాక్యురేట్గా ట్రాన్స్లేట్ చేస్తారు. పెద్ద జీవులు నీళ్లలో కదిలితే నీటి డిస్ప్లేస్మెంట్ ఫ్లూయిడ్ ఫిజిక్స్తో సిమ్యులేట్ అవుతుంది. చుట్టూ ఏర్పడే వేవ్స్ న్యాచురల్గా కనిపిస్తాయి. డైరెక్టర్ వర్చువల్ కెమెరాతో సీజీఐ అడవిలో నడిచినట్టు లైవ్ ప్రివ్యూ చూస్తాడు. ఫ్రేమింగ్ ముందే ప్లాన్ చేసి షాట్ డిజైన్ చేస్తారు. రాళ్లపై పడే అలలు మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్తో సిమ్యులేట్ చేస్తారు. ఫోమ్, స్ప్రే అన్నీ డిజిటల్గా హై డీటెయిల్లో తయారవుతాయి. నిజమైన నటులు మరియు డిజిటల్ పాత్రలు కలిసినట్టు కనిపించడానికి కాంపోజిటింగ్ పైప్లైన్ వాడతారు. లైటింగ్, షాడోస్ అన్నీ మ్యాచ్ చేస్తారు. నావీ కళ్లలో ప్యూపిల్ కదలిక ఏఐ బేస్డ్ ఐ సిమ్యులేషన్తో నియంత్రిస్తారు. లైట్ ఇంటెన్సిటీ బట్టి ప్యూపిల్ సైజ్ మారుతుంది. ఏఎంపీ సూట్స్ లాంటి మెకానికల్ సూట్స్ని సీజీఐలో బిల్డ్ చేస్తారు. ప్రతి జాయింట్, హైడ్రాలిక్ మూవ్మెంట్ ఫిజిక్స్తో యానిమేట్ అవుతుంది. నావీ హెయిర్ ఎండ్స్ కలిసే న్యూరల్ లింక్ గ్లో పార్టికల్ సిస్టమ్స్తో తయారవుతుంది. ఎనర్జీ ఫ్లో బయోలుమినెసెంట్ ఎఫెక్ట్తో చూపిస్తారు. నీళ్లలో డైరెక్టర్ మాట్లాడటానికి హైడ్రోఫోన్ కమ్యూనికేషన్ సిస్టమ్ వాడతారు. అండర్ వాటర్ సౌండ్ క్లీన్గా క్యాప్చర్ అవుతుంది. పాండోరా పర్వతాలు లేయర్ బై లేయర్ సీజీఐలో బిల్డ్ చేస్తారు. రాక్స్, మాస్, వాటర్ ఫాల్స్ అన్నీ సెపరేట్ డిజిటల్ యాసెట్స్గా తయారవుతాయి. సీజీఐ చేయి మొక్కను తాకితే ఫిజిక్స్ బేస్డ్ యానిమేషన్తో మొక్క వంగుతుంది. ఇంటరాక్షన్ ఫోర్స్ ఆధారంగా న్యాచురల్ మోషన్ వస్తుంది. నావీ శరీరంలో చెమట, ఆయిల్, దుమ్ము, స్కిన్ షేడర్స్తో యాడ్ చేస్తారు. సర్ఫేస్ మైక్రో డీటెయిల్స్ వల్ల ఫోటోరియల్ లుక్ వస్తుంది. సీజీఐ షాట్స్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కెమెరా లెన్స్ మోడల్తో సిమ్యులేట్ చేస్తారు. ఫోర్గ్రౌండ్ షార్ప్గా ఉండి బ్యాక్గ్రౌండ్ న్యాచురల్ బ్లర్ అవుతుంది. సీ డ్రాగన్ షిప్ని వైర్ ఫ్రేమ్ నుండి ఫోటోరియల్ రెండర్గా బిల్డ్ చేస్తారు. స్కేల్ మ్యాచ్ చేయడానికి సరౌండింగ్ ఎన్వైరన్మెంట్తో కంపేర్ చేస్తారు. రెండరింగ్ టైం తగ్గించడానికి డిస్ట్రిబ్యూటెడ్ రెండరింగ్ వాడతారు. థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ కలిసి ఫ్రేమ్స్ ప్రాసెస్ చేస్తాయి. నటులు పట్టుకునే ప్లాస్టిక్ ప్రాప్స్కి డిజిటల్ వెపన్స్ మ్యాప్ చేస్తారు. గ్రిప్ రెఫరెన్స్ వల్ల హ్యాండ్ మోషన్ న్యాచురల్గా కనిపిస్తుంది.
నీళ్ల స్ప్లాష్ క్వాలిటీ పెంచడానికి AI అప్స్కేలింగ్ వాడతారు. లో రెజల్యూషన్ సిమ్యులేషన్ని హై డీటెయిల్డ్ అవుట్పుట్గా మారుస్తారు. నీళ్లలో ఉండే మెట్క్వీనా క్లాన్కి అడాప్టివ్ స్కిన్ షేడర్స్ వాడతారు. మాయిశ్చర్ రెస్పాన్స్, రిఫ్లెక్షన్ వాల్యూస్ రియలిస్టిక్గా ఉంటాయి. నీళ్లలో కాంతి వంకరగా పడే విధానం రిఫ్రాక్షన్ ఫిజిక్స్తో సిమ్యులేట్ చేస్తారు. ఓషన్ ఫ్లోర్ మీద గాడ్ రేస్ వాల్యూమెట్రిక్ రైటింగ్తో కనిపిస్తాయి. డిజిటల్ కన్నీరు సర్ఫేస్ టెన్షన్, రిఫ్లెక్షన్ ఫిజిక్స్తో సిమ్యులేట్ చేస్తారు. చిన్న బొట్టు కూడా న్యాచురల్గా కదులుతుంది. ఎడిట్ సూట్లో వైర్ ఫ్రేమ్ నుండి ఫైనల్ రెండర్కి లైవ్ అడ్జస్ట్మెంట్స్ చేస్తారు. క్రియేటివ్ డెసిషన్స్కి టెక్ సపోర్ట్ ఇస్తుంది. నావీ పరిగెడుతున్నప్పుడు మసిల్స్ పుల్ అవుతున్నట్టు మసిల్ సిమ్యులేషన్ చూపిస్తుంది. మోషన్ ఇనర్షియా వల్ల కదలిక న్యాచురల్గా ఉంటుంది. 2009తో పోలిస్తే 2022లో టెక్స్చర్ రెజల్యూషన్, లైటింగ్ యాక్యురసీ చాలా పెరిగింది. కొత్త రెండరింగ్ ఎంజిన్స్ వల్ల మైక్రో డీటెయిల్స్ కనిపిస్తాయి. నీళ్ల మొక్కలు ఇండిపెండెంట్ మోషన్ లాజిక్తో కదులుతాయి. ప్రతి లీఫ్కి సెపరేట్ మూవ్మెంట్ రూల్స్ ఉంటాయి. లైవ్ యాక్షన్, CGI, లైటింగ్, ఎఫెక్ట్స్ అన్నీ కాంపోజిటింగ్లో లేయర్ చేసి ఫైనల్ ఫ్రేమ్ తయారవుతుంది. సీమ్లెస్ లుక్ రావడానికి పాసెస్ మర్జ్ చేస్తారు. నటులు చూస్తున్న రెఫరెన్స్ బాల్స్ తర్వాత పెద్ద జీవులుగా మారతాయి. ఐలైన్ మ్యాచింగ్ అల్గరిథమ్స్తో గేజ్ యాక్యురేట్గా అలైన్ చేస్తారు. మొక్కల వెలుగు క్యారెక్టర్స్ మీద పడేలా గ్లోబల్ ఇల్యూమినేషన్ సిమ్యులేట్ చేస్తారు. కలర్ బ్లీడ్ వల్ల సీన్ న్యాచురల్గా కనిపిస్తుంది. నీళ్ల శబ్దాలు డిజిటల్ సిమ్యులేషన్కి సింక్ చేస్తారు. సౌండ్ డిజైన్ విజువల్స్కి రియలిజం పెంచుతుంది. మోషన్ క్యాప్చర్ స్టూడియోలో వందల కెమెరాలు బాడీ మూవ్మెంట్ని 3D స్పేస్లో ట్రాక్ చేస్తాయి. మల్టీ యాంగిల్ క్యాప్చర్ వల్ల డేటా యాక్యురేట్గా వస్తుంది. చిన్న పాత్రలు, పెద్ద పాత్రల మధ్య స్కేల్ కన్సిస్టెన్సీ డిజిటల్ రూల్స్తో మెయింటైన్ చేస్తారు. ప్రతి యాసెట్కి సైజ్ రెఫరెన్స్ ఉంటుంది. నీళ్లలో టార్చ్ లైట్ ఫ్లికర్ వాల్యూమెట్రిక్ లైటింగ్తో సిమ్యులేట్ చేస్తారు. బబుల్స్ వల్ల లైట్ డిస్టార్ట్ అవుతుంది. పాండోరా జీవ వ్యవస్థకి ఇంటర్నల్ డిజిటల్ రూల్స్ ఉంటాయి. క్రీచర్స్ బిహేవియర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. ఫైనల్ కలర్ గ్రేడింగ్లో బ్లూ టోన్స్ ఓషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టాండ్అవుట్ అయ్యేలా అడ్జస్ట్ చేస్తారు. సినిమాటిక్ లుక్ కోసం LUTs వాడతారు. చివరికి పర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీ నటుడి భావాన్ని డిజిటల్ పాత్రలోకి తీసుకెళ్లి టెక్నాలజీని కథకి పనిచేసేలా చేస్తుంది.